వేముల దుర్గారావు అండి. నేను సింగనగర్ డాబాకోట సెంటర్ వడ్డీ కాలనీలో ఉంటాను. సంఘటన ఇది అన్నది మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు నన్ను సివిల్ డ్రెస్లో వచ్చి పోలీసులు జీబులు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి సార్ ఏంటంటే నోరు మొయ్ అని బెదిరించి ఫోన్ లాక్కోవడం జరిగింది. ఫోన్ లాక్కొని నన్ను 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసు దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన అరగంట దాకా వాళ్ళు ఏం మాట్లాడిపోయేసరికి ఏం సార్ నన్ను ఎందుకు తెచ్చారు దేనికని నేను గట్టిగా అడిగేసరికి ఆఫీసర్లు వస్తున్నారు, ఆఫీసులతో మాట్లాడదాము అప్పుడు దాకా సరే రన్నింగ్ సార్ అని నేను కూర్చున్నాను. ఆఫీసులు రాగానే నువ్వు ఎందుకు చేసావు ఈ విషయం, సరే చేసింది ఏదో చేసావు కదా ఒప్పేసుకో, నీకు శిక్ష తగ్గిస్తా అంటే నేనేం చేశాను మీకు అసలు దేని గురించి నన్ను అడిగారు. అంటే సీఎం గారి పైన దాడి జరిగిన సంఘటన గురించి అడుగుతున్నానంటే సీఎం గారి పైన దాడి జరిగిన సంఘటన మేము చేసామని మీకు ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, మమ్మల్ని తెచ్చి ఎందుకు ఇలాగ పద్దాక అని ప్రతి ఒక్క ఆఫీసర్ రావడం రూమ్లోకి తీసుకెళ్ళడం, ప్రతి ఒక్క ఆఫీసర్ రావడం రూమ్లోకి తీసుకు మానసిక ఇబ్బందులు చాలా లోడ్ చేశారు. లేదు మీరు చేయలేదు అంటున్నారు, మీ వెనక ఎవరు చేయించారు, మా వెనక నేను చేయనప్పుడు మా వెనక ఎవరు చేపిస్తారు, మీరు టీడీపీలో తిరుగుతున్నారు కదా అన్నారు. అవునండి మేము గత 2 నెలల నుంచి టీడీపీలో తిరుగుతున్నాము గత 2 నెలల నుంచి తిరుగుతున్నంత మాత్రాన ఏం చేయమంటారండి ఇప్పుడంటే మీ టీడీపీ నాయకులు కానీ లేకపోతే మీ ఉమాగారు కానీ ఏమైనా చేపించారా, నేనే చేయలేదు ముర్రు అంటుంటే మా ఉమాగారు మా నాయకులు ఎలా చేపిస్తారు, నేను చేపించినా నీకు అక్కడ ప్రూఫ్ లేదు, ప్రూఫ్ లేనప్పుడు నన్ను బలవంతంగా ఒప్పించాలి, ఎలాగని కేసు క్లోజ్ చేయాలని చాలా హింస లోన మానసికంగా పెట్టి గురువారం మధ్యాహ్నం దాకా 2 గంటల దాకా నన్ను అదే సీసీ ఆఫీస్లో ఉంచి గురువారం మధ్యాహ్నం నుంచి కార్లో ఎక్కించుకొని మైలవారం సర్కిల్ పోలీస్ స్టేషన్ అని అక్కడ ఒకటి ఉంది, నేను ఫస్ట్ టైం అది చూడడం, ఆ పోలీస్ స్టేషన్లో పెట్టినాక 3-4 గంటల దాకా ఎవరు ఏం అనట్లేదు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. తర్వాత మళ్ళీ ఇంట్రాగేషన్లో పిలుస్తున్నారు, మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నారు, మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే అక్కడ ఒక 2 రోజులున్నర అక్కడే జరిగింది. తీరా అక్కడున్న పోలీసులకు కూడా వాళ్ళకి అర్థమైంది ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ నోటుకుంటే చెప్పారు నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, పోనీ ఎవరన్నా అనుకున్నారా, ఎవరన్నా చేపిమని, నాకు సంబంధం లేనప్పుడు నా వెనక ఎవరు ఉంటారు, ఎవరు చేపిమంటారు అని నేను అడిగితే సరే నీకు సంబంధం లేదు కదా, తర్వాత నీ భవిష్యత్తు నువ్వే పాడు చేసుకుంటావు, మేము రిమాండ్కి పంపిస్తాం, అది సంబంధం లేదు అన్నప్పుడు రిమాండ్కి ఎలా పంపిస్తారు అని నేను గట్టిగా అడిగాను. బయట ఇక్కడ మా వడ్డీ సంఘం ఇటుపక్క లాయర్ గారు ఇటుపక్క మన కుర్రవాళ్ళు ఆడవాళ్ళు ఫ్యామిలీస్ మొత్తం బయట ధర్నాలు చేస్తున్నట్టు ఇంత జరుగుతున్నా కానీ అక్కడ ఉన్న పోలీసులు నాతో ఏమన్నారంటే నీ కోసం ఎవడొచ్చినోడు ఉన్నాడు రా, నువ్వు ఎంత చేస్తున్నావు నీ నాయకుల కోసం, ఎవడొచ్చినోడు ఉన్నాడు, నీ కులస్తులు వచ్చారా, నీ ఫ్రెండ్స్ వచ్చారని నన్ను సూటుపోటు మాట్లాడిగారు. నా కోసం ఎవరు వచ్చినా రాకపోయినా నాకు తెలిసిద్దండి, నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అని నేను బలంగా కూర్చోవడం వల్ల సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారన్న ఆ ఏరియాలోనే? ఆ సంఘటన జరిగినప్పుడు అది జరిగింది సింగినగర్ వివేకానంద స్కూల్ దగ్గర జరిగింది. అది మేము అప్పుడు దాకా మా వడ్డీరకాలని ఆర్చి దగ్గర కూర్చున్నాము, బస్ పాస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ లేము. అక్కడ నుంచి సింగినగర్ 2 డాబాకోట సెంటర్లో 2 బంకులు బ్యాక్ సైడ్ అక్కడ చిన్న టీడీపీ కార్యాలయం రీసెంట్గా ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని మేమే సరదాగా కబుర్లు ఆడుకుంటున్నాం. ఈలోపు అక్కడున్న టీడీపీ కొద్దిగా చిన్నపాటి లీడర్కి ఫోన్ వచ్చి సింగినగర్ వివేకానంద స్కూల్ దగ్గర గంగానామ గుడి దగ్గర సీఎం గారి మీద దాడి జరిగిందని అతనికి ఫోన్ వస్తే మా వడ్డీ కాలనీలో ఉన్న వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తున్నారు 7గురిని మీరు, అక్కడ జనాలు లేరా, వాళ్ళని చేయరా ఇంట్రాగేషను, మా వాళ్ళే దొరికారు. ఒకప్పుడు ఓట్లకు ఉపయోగించుకున్నారు, ఇప్పుడు కేసులకు ఉపయోగించుకుంటున్నారు వడ్డీ రోజులు అంటే. అయితే బొండమ్మ గారు వెనకాల చాలామంది ఉన్నారు, అంటే ఇలాంటి యువకులే కానీ కుర్రాళ్ళే కానీ, బట్ ఏంటంటే మీ మీద ఎందుకు A2 అనేది మీ పేరు మీ ఫోటోనే ఎందుకు వచ్చిందంటారు? ఇది బలంగా అయితే ఇక్కడున్న ఆర్చి దగ్గర ఏదైనా కానీ అక్కడున్న వైసీపీ లీడర్లే కానీ టీడీపీ లీడర్లే కానీ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఇక్కడ నేను దిగిన 2 నెలల్లో ప్రతి యువకుడు నాకు సపోర్ట్ ఇచ్చి టీడీపీలో బలంగా లాక్కొచ్చాను. నా వడ్డీ సంఘం ముక్క వరకే, అవతల యువతల నాకు సంబంధం లేదు. ఆ బలం మన ఉమాగారు నా నిజాయితీని చూసి 19వ బూత్ ఇన్ఛార్జిగా వేశారు నన్ను. రేపు ఇలాగే బలంగా లాగితే ఈ వడ్డీ కాలనీ సంఘం నుంచి 1500 ఓట్లలో 1 ఓటు కూడా మనకు పడదు అని నా మీద బాగా నిఘా వేసి
బయట వాడిని పెట్టి కొట్టించి నా పేరు చెప్తే ఎవరు నమ్మరని నా కులంలోనే నా ఇంటి పేరునే దర్యాప్తు చేసుకొని బాగా ఫాలో చేసుకొని అది వాడు కొట్టాడో లేదో కూడా మాకు చూపించలేదు సీసీ ఫోటోలు వాడి మీద నిందేసి వాడితో చెప్పిస్తే దుర్గారావు ఇరుక్కుపోతాడు అని ఈ కుట్ర బలంగా చేశారు. నాకు అర్థమవుతుంది, అది వాళ్ళకి తెలుసు. కానీ ఎవరో గొర్రెలు దొరుకుతారని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. గొర్రెలుగా మమ్మల్ని ఆడుకుందాం అనుకున్నారు. నిజాయితీ అన్నది ఎక్కడికి ఏమి కాదు, 2 రోజులు లేట్ అయినా నిలబడిద్ది నిజాయితీ అన్నది. చేశారు మానసికంగా అయితే. ఇంట్రాగేషన్ అన్నప్పుడు ట్రాన్స్పోర్టులు తీసుకెళ్ళినప్పుడు సాధారణంగా చేశారు, కొట్టారు. కానీ చూసుకోవడం కూడా కొద్దిగా బాగానే చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళనే అంటం కానీ వేరు కానీ చూసుకోవడం కూడా వాళ్ళు చూసుకున్నారు, చేయడం కూడా చేశారు. ఇదేండి.